గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి నిన్న చూసి వెన్నెలే అనుకున్నా మొన్న కూడా చూసా ఇది కూడా ఎలా కలిసిందో చూడు విన్నప్పటి నుంచి రత్నాల చెమ్మ చెక్క రంగులయ్యంగా అన్నిట్లో రూపాయి రాని సమరాన కను మూస్తే చాలు తమరేనా పెన వేసుకున్న ప్రణయమున యమున తీరేనా छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు
छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. या कुन्देन्दु तुषारहार धवला, या शुभ्रवस्त्रान्विता, या वीणां वरदण्डमण्डितकरा, या श्वेत पद्मासना, या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता, सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. वरवीणा मृदुपाणि वदरुहलोचनुराणि, सुरुचिरबम्बरवेणि सुरनुतकल्याणि. God, do you know this cutie pie is an angel? All you gotta know is there is someone waiting. You just have to find them. అందరికీ నమస్కారం. సినవరం జిల్లా పరిషత్ హై స్కూల్ 1992 బ్యాచ్ అందరికీ స్వాగతం స్వాగతం. ఆఫ్టర్ 33 years మనమందరం గెట్ టుగెదర్ కి కలుసుకున్నాం. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మరియు అందరినీ ఒకే చోట కలిసినందుకు మన టీచర్కి మరియు విద్వాంసుకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మన స్టేజ్ మీదకి జ్యోతి ప్రజ్వలనకి ఆవాస్. Your heart sings and swings every moment. That's when you feel yes, this is love. That's when you feel yes, this is love. శ్రీజాసను జనని జయ 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 వాణి.
2 ఈ సంవత్సరాల మధ్య హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా రాకుండా దూర దూరం నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరూ వస్తే ఇంకా ఆనందంగా ఉండేది. మనం చదువుకున్న పాఠశాల, మన స్నేహితులు, ఇందులో సిగ్గుపడవలసింది భయపడవలసింది ఏమీ లేదు కదా. ఒకసారి పరిచయం ఉంటే ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటాం, కలుసుకుంటూ ఉంటాం. రాకుండా మానేస్తే ఎప్పటికీ ఆ ప్రియం అలానే ఉంటుంది. స్నేహితులం అందరం కలిసి చదువుతున్నాం. ఇందులో పొరపాట్లు ఉండవు, ఏమీ ఉండవు, ఎంచేది లేదు, నిందించేది లేదు. మనకు నచ్చినట్టు మాట్లాడతాం, నచ్చినట్లు ఉంటాం. ఎవరు ఎవరిని విమర్శించరు. భయపడి ఆగిపోవాల్సింది అంతకన్నా లేదు. చాలా ఆనందంగా ఉంది. మన తరగతి గదిలో చేసిన అల్లరి, అబ్బాయిలతో మాట్లాడటానికి భయపడే అమ్మాయిలు, అమ్మాయిలంటే సిగ్గుపడే అబ్బాయిలు, ఇవాళ అందరం ఒకరినొకరు పలకరించుకుంటూ నిన్న మొన్నటి వరకు రోడ్ల మీద కనిపించిన మాట్లాడటానికి అదే ఏమనుకుంటారు, అబ్బాయి ఏమనుకుంటారు, అదే అమ్మాయి మాట్లాడలేదు కదా మనకెందుకు అనుకుంటారు. కానీ చొరవ చేసి మాట్లాడేది ఆడపిల్లలే. ఆడపిల్లలు మాట్లాడితేనే మగపిల్లలు మాట్లాడతారు. తర్వాత మన గ్రూప్ ఏర్పడిన తర్వాత నిజంగా మగపిల్లలే కానీ ఆడపిల్లలతో మాట్లాడటానికి వాళ్ళకి ధైర్యం సరిపోదు. ఆ విషయం ఒప్పుకుని తీరాలి. ఒకసారి ఆడపిల్ల మాట్లాడితే వాళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడతారు. తర్వాత మన గ్రూప్ ఏర్పడిన తర్వాత అందరిలో చాలా మంది మన క్లాస్మేట్స్ కనిపిస్తూ ఉంటారు. కొంతమందిని పలకరించలేకపోయినా వాళ్ళు సిగ్గుపడతారేమో అనే ఆలోచనతో పలకరించకుండా అలా అలా జరుగుతూ ఉంది. కొంతమందితో మాట్లాడటం, గ్రూప్ వచ్చిన తర్వాత ఇంకా క్లోజ్గా మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మనం చదువుకునేటప్పుడు మన ఉపాధ్యాయులందరూ అల్లరి చేసినప్పుడు నిలబెట్టి కొట్టిన, దండించిన, ఇంతో అంతో చదువుకొని మనం అందరం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి ఎవరికి వాళ్ళం ఎంతో ఉన్నతంగానే జీవిస్తున్నాం. దీనంతటికీ కారణం మన ఉపాధ్యాయులు. ఆ రోజుల్లో క్రమశిక్షణ అంతా చక్కగా జరిగింది. లెక్కల మాస్టర్ వచ్చి క్లాస్ తరగతి ముందు నిలబడి బఠానీలు తినేవాళ్ళు నిలబడండి అనేవాళ్ళు. వెంటనే లేచి నిలబడి చేయి చాచి అదొక దెబ్బ పడిన తర్వాత ఏడవడం, కూర్చోవడం, మళ్ళీ రేపు బఠానీలు మామూలే. చాలా మంది మగపిల్లల్ని గుర్తుపట్టే పరిస్థితి. ఇంకా ఆలస్యంగా పెట్టుకున్నట్లయితే అసలు మీరెవరు అని అడిగేవాళ్ళమేమో. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ మిస్ అయ్యా. అంటే వాళ్ళు మన నుంచి దూరంగా అందరంత దూరాలకు వెళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ కాన్ రమేష్, గౌడ రమేష్, గోపి, పడమటి గోపి, కంచెల రామ్మోహన్ రావు, వీళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం. అందరూ ఒకసారి నిలబడి ఒక నిమిషం. వాళ్ళ సతీమణి కూడా లేరు, స్వర్గస్థులే అన్నారు. సో అందరికీ ఒకసారి స్మరించుకుంటూ ఒక నిమిషం పాటు మౌనం పడు. ఇప్పుడు ఈ కలయికలో గ్యాదర్ అయిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్కసారి కృతజ్ఞతలు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి మీరు అందరికీ పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇద్దరు పిల్లలు, పేరు రమేష్ బాబు. అందరికి చాలా మంది తెలుసు ఇక్కడ. సో శ్రీను మాస్టర్ నేను ఒకసారి కొట్టాను బాబు, అది చాలా గుర్తుందంటే ఆనందంగా తీసుకున్నాను.
వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. ఫంక్షన్ జరిగిన శ్రీను మాస్టర్ వరలక్ష్మి కంపల్సరీ పెట్టండి. చాలా ఫంక్షన్స్ వచ్చారు. చిన్నగా గుర్తొస్తుంది చాలా బాగుంది. అంటే మా పాప ఫంక్షన్ సందర్భంగా మా అమ్మాయి పెళ్లి సందర్భంగా 10 మంది వచ్చినా కూడా కొత్త వాళ్ళని చూస్తున్నాం కదా ఇప్పుడు. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఒక 10 మెంబర్స్ మా అమ్మాయి పెళ్లికి వచ్చారు, చాలా హ్యాపీ. కానీ రుద్రమామ తీసుకోండి, ఇంకా చాలా మంది మా వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ నాకు చాలా కాలం వీళ్ళందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా, ఒక రకమైన ఆనందం. అంటే మాటలో కొంచెం చెప్పడం కష్టమే. శ్రీను మాస్టర్ పెట్టినప్పుడు నాకేమో ఒకసారి శ్రీను మాస్టర్ పెట్టాము. మా పిల్లలకు కూడా చెప్పాను, ఈ మాస్టర్ పెట్టాను నా చిన్నప్పుడు పెట్టాను. నా పేరు వరలక్ష్మి. అందరికి గుర్తున్నాననే అనుకుంటున్నారు. మాక్సిమం గుర్తున్నాను, కొంతమంది గుర్తుపట్టుకోవచ్చు. కానీ నేను నూజివీడులో గవర్నమెంట్ టీచర్స్ గా వర్క్ చేస్తాను. సార్ కూడా అందరికి తెలిసిన వాళ్ళే. మా చిన్నబాబు పెద్దబాబు సాయి సందీప్ ఇప్పుడు దుబాయ్ లో ఉన్నాడు. బాబు ముంబైలో పీజీ చేస్తున్నాడు. ముంబై ఐఐటి ముంబైలో పీజీ కండక్ట్ చేసిన తాతకి ఏదైనా సెలవులు అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్నేమో అనిపించింది నాకు. ఇవాళ సెలవు కానీ సాయంత్రం మన పొద్దున్నే స్కూల్ చదువుకోరు కదా, సెలవు పెట్టుకోవడానికి కూడా నేనైతే నాకైతే 4-5 ఉన్నాం. కానీ సార్ వచ్చి సింగిల్ టీచర్ స్కూల్స్ బోర్డు ఉంది. మళ్ళీ అట్లా ఆ వేలో అయితే టీచర్ బాధలన్నీ వచ్చేస్తాయి. మళ్ళీ అదైతే మాట్లాడలేదు. కానీ చాలా సంతోషం. అసలు కొంతమంది అయితే పేర్లు అంటే నాకు చాలా అందరికీ గుర్తున్నాయి. కానీ క్యాండిడేట్స్ అసలు గణపతికి నేను చూసిన ప్రతిసారి మర్చిపోతుంటాను. నేను వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టి అంటాడు అక్కడ చూసిన పజిల్ లాగా. గ్రూప్ లో ఇంజనీర్ అని పడుతుంది. మన నేను కూడా చూపించి అప్పుడు ఇంజనీర్ అంటే పర్మశ్రీనా మన ఎవరికి టచ్ లో లేడా ఉన్నాడా? ఒక గ్రూప్ లో యాక్టివ్ గా ఉండండి. ఏదైనా అంటే మేము ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వకపోతే, ఎందుకంటే చాలా గ్రూప్స్ ఉంటాయి, మేము ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి వెంటనే రెస్పాండ్ అవ్వకపోతే అదో వరలక్ష్మి నేను చెప్పట్లేదు ఏంటి అనే మాట అనుకోవద్దు. నేను అనపైనా నా ఫ్రెండ్ వాయిస్ లో అందరూ వాళ్ళు ఫోన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరికీ నేను ఆన్సర్ చేస్తాను, ఎట్లాంటి టైట్ టైంలో ఉన్నా కూడా. కాబట్టి గ్రూప్ లో పెడితేనే కాదు, ఎవరికైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు అలాంటివి అయితే ఒక్కొక్కసారి మిస్ అయిపో ఉండదు. ఎందుకంటే అవి ఓపెన్ చేసి చూడటానికి 1 రోజు 2 రోజుల తర్వాత చూస్తూ ఉంటాను. అప్పుడు పెడితే బాగోదు కదా. ఎందుకంటే దీనికి నిదర్శనం ప్రసాద్ వాళ్ళ అమ్మాయికి మంచి మార్కులు వచ్చినాయని కంగ్రాట్స్ పెడతామని చూస్తే అందుకు పెట్టింది ఎప్పుడు 2 రోజుల తర్వాత చూసాను నేను, అందుకని పెట్టలేకపోయాను. అయితే ఈ సందర్భంగా ప్రసాద్ వాళ్ళ అమ్మాయికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ప్రసాద్కి జయలక్ష్మి టీచర్ గారికి కూడా. ఓకే, ఇద్దరు అమ్మాయిలేగా. పిల్లలందరూ కూడా మా పిల్లలు అయితే పెద్దవాళ్ళే. డిగ్రీ అవ్వగానే మ్యారేజ్ అయిపోయింది. కొంతమంది అయితే నాన్నమ్మలు అమ్మమ్మలు కూడా అయిపోయారు. ఇందులో అమ్మాయి అయితే అయిపోయిందండి, అబ్బాయికి కొంచెం టైం పడుతుంది అనమాట. స్టూడెంట్స్ గా ఉన్నందుకు అందరికి ఆశీర్వాదము. చేస్తున్నందుకు మరి ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా చెప్పింది కన్వెన్షన్ నా డబ్బు గుర్తుంది కానీ నేను చెప్పి చదువుకుంటాను. ఏ క్లాస్ చెప్పు మరి అది గుర్తులేదు. ఎందుకు పెట్టారు చెప్పలా పెట్టాను, మీరు ఎందుకు పెట్టాను? ఇందులో అర్థం చేయలేదు కాదు, చదవడం అందరూ మంచి పొజిషన్ లో ఉంటారు అనుకుంటున్నారండి. కాకపోతే ఏంటంటే అందరం వస్తే బాగుండేది. 5 హాస్పిటల్స్ పలసగానే కనపడుతుంది. ఇంకా నాకు అందరినీ స్టూడెంట్స్ చూద్దామని సాగు వచ్చాను. ఎలా ఉండాలంటే ఎవరిని గుర్తుపెట్టే పొజిషన్లో లేరు. ఎందుకంటే అందరికీ కేసాలు గట్టారు.
ఆడపిల్ల అంటే ఆడపిల్లని గుర్తుపట్టగలను. మీరు అట్లాగే ఉన్నారు, వీళ్ళంతా ఓటే చేశారు. కాకపోతే ఏంటంటే అందరూ పోయినటువంటి సంతోషం. ఎవరైనా సరే మీ పిల్లలు హై పొజిషన్లో ఉంటే, ఎవరైనా కొంచెం ఈస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం చేయొద్దునివ్వమని చెప్పండి. అది నా రిక్వెస్ట్. ఎందుకంటే ఎక్స్పెక్ట్ టీమ్ అది, అందరూ కలుసుకుంటారు ఫ్రెండ్స్. పిల్లలు ఏం చేస్తున్నారు కనుక్కోవాలి ఫస్ట్. ఎవరైతే కొంచెం ఈస్ట్ పొజిషన్లో ఉంటారో కొంచెం చేయొద్దునివ్వండి. ఏదో కనకాలు గుర్తుపెట్టుకుంటారు ఉంటుంది. నాన్నగారు వచ్చేంత వరకు ఇక్కడ స్టడీ అంటే పెద్దగా తెలవదు. ఈ చిన్నప్పుడు నాన్నగారు వచ్చి ప్రైవేట్ ఇవన్నీ పీకి వేసిన తర్వాత అసలు విద్యకి విలువ అంటే తెలిసింది. కొంతమంది కరోడాలను కూడా బాధ చేసి మంచి లైఫ్ ఇచ్చారు. నీ మనసు ఒప్పుకుంటారా? కాబట్టి ఏమీ లేవు. ఆయన పేరు చెప్తుంది కదా, మేము కూడా ప్రైవేట్ చెప్తుంది. ప్రైవేట్ చెప్తుంది, మేము ఉద్యోగాలు వచ్చేసి సత్య గూగుల్ వెళ్ళిపోయాము. సెటిల్ అయిపోయాం. ఉద్యోగాలు రాకపోతే ఇక్కడే ఉండి కార్మిక పెట్టుకుంటే కాస్టమర్ చేస్తుంది. భగవంతుడి దయ వల్ల, నాన్నగారి దయ వల్ల, తల్లిదండ్రుల దయ వల్ల ఇవాళ ఇది పొజిషన్లో ఉన్నాం. ఇవన్నీ చెప్పింది వాళ్ళు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ పొజిషన్లో ఉంటే వాళ్ళకి చేయొద్దునివ్వండి. అందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫోన్ చేసుకుని అంతా గ్రూప్ క్రియేట్ చేసుకుని ఎన్ని పనుల్లో ఉండగానే మాట్లాడుకోండి. టైం కేటాయించుకోండి. ఒకరి కష్టాలు వాళ్ళు పంచుకోండి. పర్లా ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు ఏమైనా అనుకుంటారా, వీళ్ళు ఏమైనా అనుకుంటారా అనుకోవచ్చు. పరిస్థితులు ఏం కావాలో ఇంకొకరు ఎవరికి రాట్లా సాఫ్ట్వేర్ కూడా రిక్వెస్ట్ చేశారు. ఓకేనా? 20% పెట్టుకున్నప్పుడు తప్పకుండా చదవడం. ఏదైనా గ్రూప్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ కూడా మనకి ఒక్కొక్కరిని ఏదైనా మన ఇళ్ళలో ఏదైనా అకేషన్ అయినప్పుడు గ్రూప్ లో పోస్ట్ చేస్తే సరిపోతే అందరినీ పర్సనల్ గా పిలవకపోయినా పర్వాలేదు అన్నట్టుగానే తీసుకోండి. ఎవరిదైనా కానీ సరే వీలున్నంత వరకు అందరం మాక్సిమం కలిసేలాగా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చేస్తాం మనం అందరం. పిల్లలందరూ చదువులు సెటిల్ అయిపోయి ఎక్కడ దూరంగా ఉంటే మనకి ఇప్పుడు మళ్ళీ మన రోజు గుర్తు చేసుకుంటూ మనం అందరూ సంతోషంగా ఉండడానికి దారులు మనమే వేసుకోవాలన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ అందరినీ చూసినందుకు. వాడికి దుబాయ్లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కదా బాబు. చిన్నపిల్లాడు ఐఐటి తిరుపతిలో మెకానికల్ వచ్చిందండి. 4 years చేసిన తర్వాత మెకానికల్లో ప్లేస్మెంట్ సరిగా రావట్లేదని చెప్పేసి కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేసుకుని మళ్ళీ ఉద్యోగం దాంట్లో సంపాదించాడు. సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ సంవత్సరం చేసిన తర్వాత దాని మీద వాడికి ఇంట్రెస్ట్ లేక వెళ్ళి దీనికి వెళ్ళాడు. ఎంఎస్కి ఐఐటి ముంబైలో ఎంఎస్ చేస్తాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. వాడు కూడా సలహాలు సూచనలు ఇస్తాడు మీ పిల్లలకి. అదే గైడెన్స్ ఇస్తూ ఉంటాడు వాడు బాగా పిల్లలకి. నాకు చిన్నవాళ్ళు ఏదైనా ఫోన్ చేస్తూ ఉంటారు. నా ఫ్రెండ్స్ పిల్లలు కదా కొంతమంది, టీచర్స్ లో కూడా చాలా మంది ఏంటి చదివితే ఎట్లా ఉంటుంది, ఎలా వెళ్ళొచ్చు అనేది. ఇప్పుడనే ఏదైనా అవసరం ఉంటే పిల్లలు, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు. మన బాయ్స్ వాళ్ళ పిల్లలందరూ చిన్నవాళ్ళు. మన పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయిపోయారు కానీ. ఓకే థ్యాంక్ టీవీ తాగేటప్పుడు సాయంత్రం పూట ఏదో గుర్తొచ్చినప్పుడు ఆ లక్ష్మి ఈ లక్ష్మి అంటారు సార్. నాకు ఏం తెలియదు చదువుకోవడం తప్ప. సో వచ్చి అందరూ తెలుసా గుర్తుపట్టారా అంటే బట్ సారీ బట్ అందరికీ హాయ్ అంతే. నా పేరు తిరుమల లక్ష్మి. మా వారి పేరు రవి. మా బావ పేరు కృష్ణమౌర్య. మా అమ్మాయి పేరు శ్రీ హర్షిత. ప్రస్తుతానికి నేను వైజాగ్లో ఉన్నాను. మా బాబు జాబ్ చేస్తున్నాడు. మా అమ్మాయి ఇంజనీరింగ్ చేస్తుంది. మిమ్మల్ని అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ చదువుకోవడం వల్ల మనం ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్నా నేను హ్యాపీ ఫీల్ అవుతాను. మంది ఎక్కడున్నారు ఏమీ తెలియదు. మార్చి నెలలో ఒక 2 days ప్రోగ్రామ్ పెట్టుకుని వచ్చి అన్ని విలేజెస్కి వెళ్ళి ఫోన్ నెంబర్స్ అవన్నీ గ్యాదర్ చేసి వీళ్ళందరినీ గ్రూప్ లో యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఎంకరేజ్ చేసింది తిరుమలగిరి లక్ష్మి. తప్పకుండా వస్తా, ఎప్పుడు పెట్టినా సరే ఒక 10 రోజుల ముందు చెప్పండి చాలు, టికెట్ చేసుకోవాలి కదా అని వైజాగ్ నుంచి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా వాయిస్ తగ్గించుకోవాలి, నాకేంటి ఎక్సైట్ ఫీల్ అయిపోతా బాగా. అది కాదేంటంటే చాలా పనులున్నా సరే ఈ కార్యక్రమానికి రావాలని ఖచ్చితంగా రావాలని చూశాను. అది ఫ్యామిలీతో రాలేకపోయాను, ఏమనుకోండి ఎవరు. ఈసారి ఖచ్చితంగా ఫంక్షన్ వచ్చిన ఖచ్చితంగా కలుస్తాను. ఇక మా ఫ్యామిలీ వచ్చేప్పటికి మా మిస్సెస్ పేరు నాగ పవిత్ర, మన హౌస్ వైఫ్. మా పాప ఏం పెద్ద పాప వచ్చేప్పటికి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది టీవీఐటీలో, ఈ సంవత్సరం జాయిన్ చేశాను. బాబు వచ్చేప్పటికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చైతన్య గుంటూరులో జాయిన్ చేశాను. అది ప్రెసెంట్ అయితే ఒక 25 years నుంచి ప్రస్తుతం ఎక్స్చేంజ్ సెక్టర్లో ఉన్నాను, కానీ దాంట్లో కొంచెం బయటకు వచ్చాను చిన్న ఇబ్బందుల వల్ల. ప్రెసెంట్ అయితే చిన్న బిజినెస్ ఏం చేసుకుంటాను, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే తయారు చేసుకుంటాను. కొద్దిగా అందరికి ఉపయోగపడేట్టుగా, ఆరోగ్యానికి మన ఆరోగ్యం మన చేతుల్లో అన్నట్టుగా పూర్తిగా అందరికీ ఆరోగ్యం మీద ఈ కరోనా తర్వాత కొద్దిగా అవగాహన వచ్చిన తర్వాత ఆరోగ్యం మీద కొద్దిగా అవగాహన ఉండాలని చెప్పి ఏదో కొంచెం ఆయిల్స్ మీద కానీ వాటి మీద కొద్దిగా రీసెర్చ్ చేశాను. కరోనా టైంలో యూట్యూబ్లో చూసి వాళ్ళు చేసే ఆయిల్స్ కానీ మనం ఇప్పుడు వాడే ఆయిల్స్ కానీ చాలా దారుణంగా ఉంటాయి. అది తయారు చేయడం చూస్తే కనుక ఎవరు వాడరు. అలాంటి వాటి చూసి కొద్దిగా ఏదో నేర్చుకుని చేశాను. ప్రస్తుతం అదే పని మీద ఉన్నాను, అది రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా అంత అనేది అది బయటకి అక్కడికి ఎక్కువ రాదు. ప్రోడక్ట్స్ అవైలబుల్ పల్లి ఆయిల్ ఉంటాయి, సీసేమ్ ఆయిల్, వైట్ సీసేమ్, బ్లాక్ సీసేమ్ ఆయిల్ ఉంటాయి. అన్ని ఒరిజినల్ ఆర్గానిక్, ఓన్లీ డైరెక్ట్ గా చేస్తాం. అన్ని ప్లస్ ఇంకోటి అంటే సోప్స్ చేస్తాం, అన్ని న్యాచురల్ సోప్స్ అన్నమాట. న్యాచురల్ సోప్స్ ప్లస్ లిక్విడ్ డిటర్జెంట్. కెమికల్ సైన్స్ వచ్చాక లిక్విడ్ డిటర్జెంట్, డిష్ వాషర్ సైన్స్ అన్ని ఫార్ములాస్ నేర్చుకుని చేస్తున్నారండి. ఈ సోప్స్ కూడా బాగా హైదరాబాద్ లో ఎక్కువ అవుతాయి. లోకల్ తీసుకుని చాలా మంది ఉన్నారు, ప్లస్ మన ఫ్రెండ్స్ అయితే కూడా వాడేవాళ్ళు ఉన్నారు. మన విన్సెంట్ టెక్షన్ అయితే రెగ్యులర్ గా వాడుతుంది, మహాలక్ష్మి వాడుతుంది, కనకలక్ష్మి వాడుతుంది. అందుకని ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసి చేయాలి. ఎక్కడ కట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ తీసాం. అందరికి పళ్ళు చూసుకుంటుపెట్టేవాడు అందరూ పళ్ళు ఎత్తుకోండి, పళ్ళు చూసుకుంటుంది. నేనంటే సరాబంది అట్లా గుర్తుపెట్టాను, పళ్ళు చూసుకునే సరాబంది అప్పుడు గుర్తుపెట్టున్నారు సరకుండా. అలాగే అంటే కొంతమంది నా ఫేస్ కట్స్ కొద్దిగా భగవాన్ అక్కడ దాకా వచ్చాను పేరు గుర్తురాట్లా, పేరు చూసే గుర్తురాట్లా పేరు ఎవరండి ఆకలిస్తారు. ఎవరు అమ్మమ్మలకి, మామలకి, అమ్మలకి, అందరికి ధన్యవాదాలు. చెప్పవలసింది ఆ గ్రూప్ క్రియేట్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఆ గ్రూప్ క్రియేట్ చేయబోతే ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలిసేది కాదు. ఫస్ట్ క్రియేట్ చేసి వెంకటేశ్వర ఉంటారు, రాజపేట వెంకటేశ్వర, తర్వాత సురేష్, సునీల్ వీళ్ళు మెయింటైన్ చేశారు గ్రూప్ ని. షర్మిల వీళ్ళందరూ గ్రూప్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మెయిన్ ముఖ్యంగా ధన్యవాదాలు అందరూ తరపున. ఎందుకంటే మనందరం కేంద్రం కావాలంటే ఈ నెంబర్లు కావాలి. అలాగే మన నెంబర్లు ఆత్మకూరు శ్రీనివాసరావు మన రిజిస్టర్ 9th class రిజిస్టర్ పంపించాడు. ఆ రిజిస్టర్ ద్వారా పేరు తీసి మనకి అందరికీ నాకు 2 పాపలు. తన పెద్ద పాప సాత్విక, బీటెక్ ఫైనల్ ఇయర్. మా బాబు పేరు శ్రీనివాసరావు, బిజినెస్. ఇంకో పాప పేరు ప్రవర్తి, 9th class. నేను హైదరాబాద్ లో ఉంటాను. కానీ అందరూ కలవాలని, అందరూ కలిసి ఇలా కలవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీన్ని అన్నానికి ఆర్గనైజ్ చేసిన అందరికీ ఇక్కడైతే స్త్రీలు బాగా గ్యాదర్ చేశారు అందరినీ. ఇక్కడ లోకల్లో ఫస్ట్ లిస్ట్ తయారు చేసి గ్రూప్ లో పెట్టి అందరినీ మెంబర్స్ పేర్లు గుర్తు చేయటం. కానీ చాలా మంది పేర్లు కూడా గుర్తుగా, బాయ్స్ లో అయితే గుర్తుపట్టడానికి కూడా లేదు. అందరికీ హలో. ఇక్కడ చాలా మంది లక్ష్మణ్ కొంతమంది అంకుల్స్ కూడా తెలుసు, ఎందుకంటే ఎప్పుడు మమ్మీ చెప్తూ ఉండేది నా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయితే బాగుండు అని. సో స్పెషల్ గా సురేష్ అంకుల్కి థ్యాంక్స్.
మమ్మీ ఎప్పుడు ఫ్రెండ్స్ అందరి నుంచి చెప్తూ ఉండేది మా ఫ్రెండ్స్ పిల్లలు అలా చదువుకున్నారు ఇలా చదువుతుంది కూడా అలాగే చదువుకోవాలని ఎప్పటి నుండి అట్లా రిలేషన్ మెయింటైన్ చేస్తుండేది మమ్మీ. సో నాకు దాని ద్వారానే మీ అందరూ కలిసారు తెలుసుకున్నాను. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ నాకు కలుసుకున్నందుకు మమ్మీకి కూడా హ్యాపీగా ఉంది, మమ్మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. ఇలానే ఫ్రెండ్స్ కంటిన్యూ చేయాలని ఎవరికి కోరుకుంటున్నాను. నా వంతుగా నేను వాటర్ డిస్పెన్సరీ ఇస్తాను స్కూల్ కి మన బ్యాచ్ తరఫున. అంటే మొన్న శుక్రవారం నాడు తీసుకొచ్చి స్కూల్ హెడ్ మాస్టర్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వాడికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తూ అందరి తరఫున ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. చెప్పు. నా పేరు శ్రీనివాసు, నెలకొంది మరి. ధన్యవాదాలు. మంచి కార్యక్రమం చేస్తున్నాము. చెప్తే గుర్తుపడతారు అందరూ. ఆత్మ శ్రీనివాస్ క్రియేట్ చేసిన బాగా చేశారు, బాగా వచ్చారు. కానీ అకౌంట్ చుట్టూ బాగుండేది కొంచెం, అందుకే కొంచెం ఫీల్ అవ్వాలి వస్తుంది. అంటే చేసిన కష్టానికి అందరూ చాలా మనోడు. నెక్స్ట్ ఎలక్షన్ ఏమన్నా చెప్పు. అవి ఎందులో ఎవరికన్నా చేసుకుంటారు. మళ్ళా చూడడానికి ఎవరు ప్రొఫెషనల్. సరే ఓకే. మా జ్యోతి, మా సామ్రాజ్యం, నల్లి అందరూ తెలుసు. మంగమ్మ ఏమిచ్చారు అందరూ తెలుసు. నాకు అసలు ఒక్క పేరు వదిలిపెట్టడం చెప్పాలంటే కానీ చక్కగా పోతా. కానీ మా నాన్నగైతే డిస్ట్రాక్ట్ ఇచ్చాడు అనగానే థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు చెప్తా ఓట్లు లెక్క పెట్టుకున్నా. ఎక్కడుంది సరే మన స్టేట్ లో హైదరాబాద్ ఫోన్ చేసి చెప్పించుకోవాలి మేము ఓటు. అంతే కదా, ఎవరు పొద్దు పెట్టరు. సరే ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే, థ్యాంక్ యూ. మా పాప డాక్టర్ ప్రిపేర్ అవుతుంది. మా పాప అందరినీ కలిసి చాలా హ్యాపీగా ఉంది. అందరికీ హాయ్. నా పేరు పినిశెట్టి లక్ష్మి. మా హస్బెండ్ తెలుసు అందరికీ. పినిశెట్టి లక్ష్మి. మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు. నాకు 2 పాపలు. పెద్ద పాప ఎంఎస్ చేస్తుంది యూఎస్ లో, చిన్న పాప సివిల్ సర్వీస్ లో కోచింగ్ తీసుకుంటాం. నా పేరు మంగాదేవి. మా హస్బెండ్ పేరు వెంకటేశ్వరరావు. నాకు ఒక పాప. ఐసిఐసి బ్యాంక్ లో మేనేజర్ గా చేస్తుంది. ఆ పాపది ఆగస్టు 14న మ్యారేజ్. అందరికీ చెప్తాను, ఫోన్ చేసి కూడా చెప్తా, గ్రూప్ లో పెడతా. అందరూ కంపల్సరీ రావాలి. హైదరాబాద్. అది చెప్తే ప్లాన్ చేస్తారంట. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర. అందరూ హైదరాబాద్ పెద్దమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి పెళ్లి కట్టేద్దామండి. ఆగస్టు 14వ తారీఖున మా అమ్మాయి మ్యారేజ్. అందరూ ఆధార్ కావాలి. నా పేరు బోయింగ్ సురేష్. 2 పిల్లలు, హన్స్, దివ్యాస్. ఇద్దరు అదే ప్రోగ్రామ్ చేయడానికి చాలా కాలం నుంచి అనుకున్నాం. అని ఎవరు వస్తారు ఎవరున్నారు అని అన్ని ప్రయత్నాలు చేసాం. కానీ ఫస్ట్ లో సక్సెస్ కాలేదని వదిలేసాం. చాలా 3-4 years బ్యాక్ చాలా మంది లేడీస్ వాళ్ళ ముందుకు వచ్చి అందరినీ దాచి చేస్తున్నారు, మనం ఎందుకు చేయడం, మీరు కూడా ట్రై చేయండి అని బాగా ఎంకరేజ్ చేశారు. చాలా మంది అడిగారు, రెగ్యులర్గా అడిగారు. సెటిల్లా కానీ ఇన్సెట్ కానీ వాళ్ళకి చాలా మంది అందరూ చేసుకుంటారు. మనం ఒక్కరిగా ఎందుకో ముందు రాలేకపోతున్నాం అనుకుంటాం. అలాగే ప్రయత్నించాం, చాలా మంది ముందుకు వచ్చారు. లాస్ట్ మినిట్ ఒక 10 members వరకు లాస్ట్ మినిట్ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ బాగుంది అన్నారు. మనం కూడా ఎక్స్క్యూజ్ చేయాలి. అప్పుడు మనకు కుదరాలని లేదు కదా మన బయట. బట్ నేను అంటాను చాలా వరకు బాగానే జరిగింది. ఆఫ్టర్ 33 years చాలా మంది 33 సంవత్సరాల తర్వాత చూసాం. ఆల్మోస్ట్ పెరిగే పాప కానీ మేమందరం చూడాలి. 10th తర్వాత చూడాలి. ఇదే చూడాలి. చాలా హ్యాపీగా ఉంది వచ్చినందుకు కూడా. థ్యాంక్ యూ.
నా పేరు కింపు నలిని, మా హస్బెండ్ పేరు పాడురంగారావు, మా బాబు పేరు శైలేష్. వాడు ఎంఎస్ చేశారు, కంప్లీట్ అయిపోయింది, యూస్లో ఉన్నాడు. మా బాబు డెల్టన్ పీటీ ప్రిపేర్ అవుతుంది. ఓకే అందరికీ చిన్న పాప దీక్ష, పెద్ద పాప ఏనా నాగం వంశిక చిత్రపేట విజయవాడలో ఉంది. నేను వర్కింగ్ జడ్జికి చిత్రంగా చేస్తున్నాను మన వరలక్ష్మి. అలాగే ముందు అందరికంటే గురు సామాన్యులైన మా శ్రీనివాసరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి మన అందరం గారికి. అంటే ఎందుకంటే మా పెద్ద గురువు గారు ఉన్నారు ఇండియన్ మాస్టర్ గారు, అందరూ తెలిసింది. సో ఇవాళ ఈ పొజిషన్లో అంటే హ్యాపీగా మనం ఉండగలిగామంటే వాళ్ళ యొక్క కృషి మనలో ఉంది. కానీ దాన్ని మౌల్డ్ చేసి మనల్ని ఒక స్టేజ్కి తీసుకెళ్ళి క్రమశిక్షణ డిసిప్లిన్ ఆచార్య మాస్టర్ గారిని, ఆ తర్వాత శ్రీను మాస్టర్ గారు కూడా ఫస్ట్ క్రెడిట్ టు ఇండియన్ మాస్టర్ గారు అంతే. ఆ నెక్స్ట్ ఆచార్య మాస్టర్ గారు, ఆ తర్వాత శ్రీను మాస్టర్ గారు కూడా మనందరికీ హెల్ప్ చేశారు. వాళ్ళ దగ్గర బాగా ట్రైన్ అయ్యాము, బాగా చదువుకున్నాము, ఇంట్లో కూడా చదువుకున్నారు. ఏంటి అందరు కూడా వెల్ సెటిల్ అయ్యారు. డబ్బులు తిన్నాం కానీ అవి స్వీట్ డబ్బులు అవి కోపంతో కొట్టి కాదు, అవి ప్రేమతో కొట్టిన డబ్బులు అవి. సో మన లక్ష్మి లాగా కంప్లైంట్ చేయడం మేము కూడా, ఎందుకంటే అవి మాకు ఆశీర్వాదాలు. అదే మనం కూడా టీచర్ ప్రొఫెషన్ ఉన్నాం కాబట్టి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడు కానీ పిల్ల కానీ వాళ్ళు అభివృద్ధి చెందాలనే కాన్సెప్టే ఉంటుంది ఒక టీచర్కి. అంతేగాని ప్రత్యేకమైన కోపంతో ఈ ప్రసాద్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నేను కొట్టాలి, లేదా కనుక మహాలక్ష్మి కోపం కాబట్టి కొట్టాలి, ఇలాంటివి ఉండవు. A+B హోల్ స్క్వేర్ సూత్రం ఎందుకు రాలేదు, సో చదవలేదు, చదవాలన్నమాట. అంటే అది చెప్పండి, ఓపిక చెప్పండి, అది ఓపిక చెప్పండి. అతనే ఏం కాదు, అది ఉంటది. ఆ వర్కింగ్ చోట పనిష్మెంట్ ఇస్తారు, వాటిని అట్మాస్ఫియర్ ఇప్పుడు స్కూల్స్ లో లేదు. అది చాలా ఇష్టంగానే ఉంది. హ్యాపీ అనుకున్నారు, ఫస్ట్ లోనే హ్యాపీగా తీసాము. రాను కొద్దిగా ఆ వర్షన్ మారింది, దాని తగ్గట్టుగానే మనం కూడా ఫాలో అయిపోవడం అనమాట. సో ఇలా అందరినీ చాలా కాలం తర్వాత కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ ఎప్పుడు పోలీస్ జరగాలి. సురేష్ కూడా ఇప్పటి నుంచో అంటుండేవాడు, ఒరే ప్రతి వాళ్ళు పెట్టుకుంటున్నారు, మనం కూడా పెడితే బాగుంటుందేమో అన్నారు. కొంతమంది ముందు లేడీస్ అంత మొహాల కొద్ది ఎవరు కనిపించినా కూడా మాట్లాడేవాడు కాదు. ముందు జెంట్స్ వరకు ఏం చేద్దామంటే ఎవరి కాళ్ళు వేస్తూనే పడారు కనపడతలా. సో అది గురించి తీసాం, అలా నడుచుకుంటూ వచ్చింది. కానీ తర్వాత ఒక ఐడియాతో ఈ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ గ్రూప్ లో కూడా కొంతమంది ఫస్ట్ లో ఏదో అలా దొరుకుతుంది. ఎక్కువ శాతం చెప్పాలంటే మన కనకలక్ష్మి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ఇది రేంజ్ అయింది గ్రూప్ గట్టిగా. అప్పుడు మన మిగిలిన వాళ్ళందరూ కూడా యాడ్ అవ్వడం, సరే ఒక జరపాలనే ఉత్సాహం గట్టిగా వాళ్ళకి వచ్చేసింది. ఈ సూర్యుడు కానీ ఎస్పెషల్లీ చెప్పాలంటే వెంకటరావు మైనా వీళ్ళందరూ కలిసి బాగా చేశారు. ఎక్కువ శాతం లోకల్లో ఉన్నా కూడా నాకంటే కూడా వాళ్ళే తిరిగారు. నేను కూడా ఈరోజు మార్నింగే వచ్చా నీలాగానే. కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ పెట్టింది వాళ్ళే. అయితే వాళ్ళు పెట్టిన గ్రూపులో ఇచ్చిన మెసేజ్ని మనందరిగా భావించి ఇంకొకసారి ఇంతకంటే గ్రాండ్గా చేయాలన్నది నా ప్రత్యేకమైన కోరిక. సో ఇంకోసారి పాసిబిలిటీ అవుతుందని చూస్తున్నాను. ఏంటి అయితే జరుపుకోవాలి. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం. నా పేరు తండ్రి సరాపల్లి గొల్లపల్లి. నాకు ఇద్దరు అబ్బాయి, పెద్ద అబ్బాయి శివరామకృష్ణ, రెండో అబ్బాయి శ్రీహరి, ఇద్దరు సాఫ్ట్వేర్ వ్యాక్సిన్ పెట్టాం. చిన్నబాబు గారి నీటి వచ్చింది, పెద్దబాబు గారి 3వ సంవత్సరం 3 సంవత్సరాలు అయింది. పూలి పెద్దబాబు, చిన్నబాబు గారి రెండు. నీకు కనపడతలేదు, ఇద్దరు బాబులే. బాలసుందరి మంగళపల్లి ఇచ్చారు. మంగళపల్లి మా మేడం కూతురు.
మీరందరూ మనందరం కలుసుకోవడం అప్పుడు 10th క్లాస్లో కలుసుకున్నాం. అప్పుడే చూద్దామని ఇప్పుడు వరకే ఏదైనా మగవాళ్ళు అయితే కొత్త వరకే ఈ వరలక్ష్మి అనేది మాకు తెలుసు. తర్వాత ప్రిన్సెస్ లక్ష్మి కొంత మాకు నేను తెచ్చిపోయినా కొంతవరకు కనబట్టు ఏదో కూతురు మంగమ్మ తెలుసు. మంగమ్మ ఎదురు ఉంటుంది కదా. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైస్ మనందరికీ అన్నం పెడుతున్నాడు. బలపాలెం ఇయ్యారమ్మా ఇయ్యారమ్మా ఏకశ్రామ అబ్బాయి పేరు నాగలక్ష్మి అమ్మాయి పేరు. పిల్ల సాఫ్ట్వేర్ చేస్తుంది. 5 చదువు అయిపోయింది. నాకు జాబ్ రాలేదు. అబ్బాయి దుబాయ్ జాబ్ చేస్తుంది. హలో, నా పేరు కొమసాని సామ్రాజ్యం ఉంది. మా ఆయన పేరు అంతా వెంకటరత్న. మాకు ఒక పాప పేరు లక్ష్మి. ఆమెకి 2 బాబులు మ్యారేజ్ అయిపోయింది. పెద్ద బాబు పేరు జయదీప్త శ్రీహ, చిన్న బాబు పేరు నేను అమ్మమ్మ అయిపోయింది. సీనియర్ నానమ్మ బ్యాచులర్. మేము చెప్తాలో ఉంటామండి. నాకు అభిప్రాయం మిమ్మల్ని అందరినీ చూడాలని నేను 1 year బాబు వదిలిపెట్టి వచ్చాను. మనం వదిలిపెట్టి వచ్చాను. అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు రుద్రమాత. మాకు 2 బాబులండి. మాకు 2 బాబులు. 2 సాఫ్ట్వేర్. 2 మ్యారేజ్లు అయిపోయింది. మా పెద్ద పాపకు ఒక పాప. అందరికీ నమస్కారం అండి. ఈ వేళ 34 సంవత్సరాల తర్వాత మీరు కలుస్తున్నారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆనందం అసలు ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మాది వచ్చిన బొబ్బర్లంక ఈవిడ మా మేనత్ గారు కూతురు. తర్వాత నేను జిల్లా పరిషత్ స్కూల్ మోపితే స్టూడెంట్ అనమాట. మా బ్యాచ్ 81 మార్చ్. మేము కూడా గెట్ టుగెదర్కి చాలా శ్రమపడి చేసుకోవడం జరిగింది. నాకు 2 పాపలు, 2 అల్లుళ్ళు, 4 సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉంటున్నారు. మేము ప్రస్తుతం కెంపాడులో ఉంటున్నాం. నేను ఉద్యోగం రాజమండ్రిలో చేస్తున్నాను. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఫ్రెండ్స్, అమ్మమ్మ అయిపోయింది. నా పేరు మహాలక్ష్మి. మా హస్బెండ్ పేరు శర్మశెట్టి మహాలక్ష్మి. ఇన్ని సంవత్సరాల తర్వాత అందరినీ కలుస్తూ చాలా ఆనందంగా ఉంది. ఇంతమందిని మా అందరినీ ఒక చోటకి చేర్చి కలిపినందుకు మన స్నేహితులందరికీ ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం అంటే మాటలు కాదు. మనం ఈ 34 సంవత్సరాల తర్వాత అందరినీ చూస్తాం. చాలా ఆనందంగా ఉంది. చాలా వరకు నేను అందరినీ గుర్తుపట్టాను. మా హస్బెండ్ పేరు బ్రహ్మానందం. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి మౌనిక యుఎస్ లో ఉంటుంది. చిన్న అమ్మాయి గౌరీ సుధా యాక్సిస్ లో వర్క్ చేస్తుంది హైదరాబాద్. నాకు ఒక మనోడు పుట్టాడు రీసెంట్ గా 6 months. రీసెంట్ అమ్మమ్మ. అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరిని ఒక చోటు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. స్వదేశానికి తిరిగి వచ్చింది. మొన్న June 15th వచ్చినట్టుంది. నా పేరు నోకల వెంకట పాండురంగారావు. నేను హైదరాబాద్ ఫిలింనగర్లో ఉంటున్నాను. నేను వర్క్ వచ్చి మేకప్ ఆర్టిస్ట్. మూవీస్కి యాడ్స్, బ్రైడల్స్ కూడా మేకప్ చేస్తాను. మా మిసెస్ నాగమణి వైఫ్, హౌస్ వైఫ్. మా పాప నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి సుధా, చిన్న అమ్మాయి కీర్తి. పెద్ద అమ్మాయికి కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది, కొంచెం పర్వాలేదు. అమ్మాయికి చదవలేదు. చిన్న అమ్మాయికి ఈ సంవత్సరం బీటెక్ చదివిస్తున్నాను. ఈ సంవత్సరం అందరూ చూసినందుకు ఆనందంగా ఉంది. పాండురంగారావు బ్రైడల్ మేకప్ కూడా చేస్తాడు. ఎవరికైనా ఏదైనా అవసరం అయితే గ్రూప్ లో రిక్వెస్ట్ పెట్టండి. నెక్స్ట్ మంగాదేవి. మా భార్య లక్ష్మీ శాంతకుమారి. ఆ 2 బాబులు.
నాకు ఇద్దరు బాబులు. అతని పేరు అతని పేరు చంద్రకుమార్, ఒక అతని పేరు హరీష్ కుమార్. ఇద్దరు ఐటీఐ చదువుతున్నారు. ఐటీఐ చదివి అయిపోయింది. ఒక అతను రైల్వే దాంట్లో ఏసీ బోగిలో అసిస్టెంట్గా చేస్తాడు. జంక్షన్ పడుకు నాకు ఫస్ట్ ఇదే నచ్చి ఇదే కంటిన్యూ అయిపోతుందా అంటే అంటే ఫస్ట్ నుంచి ఇలా మాట్లాడుతుంటే సుబ్బారావు, మా పేరు లక్ష్మీదేవి. ఒక అమ్మాయి అబ్బాయి. నాకు అమ్మాయి కొట్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదివి చదువుతుంది. అబ్బాయి చిన్న కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను బందర్లో ఉంటాను. యాదవ్. ఓకే. అసలు అందరిని చూసి చాలా కాలం అయింది. అసలు కేవలం చూడాలని నేను అసలు చాలా వచ్చాను. నా పేరు కర్ర విజయలక్ష్మి, మా వారి పేరు వెంకటేశ్వరరావు. నాకు లేట్గా బాబు పుట్టాడు, 9 years. నేను గుర్జపల్లిలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. బాబు బీటెక్ చదువుతుంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. రెండో బాబు బిఎస్సీ చదువుతుంది. శారద నగర్ మొత్తం తిరిగాం. పెరిగే పాప ఎవరు లేరు ఇక్కడ. పాప ఎవరు ఉంది అంటే పంపించారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంట్లో ఒక్క మా వెనకాల పడింది. అందరికీ హాయ్. అది శారద నగర్. నాకు ఇద్దరు బాబులు. బాబు బీటెక్ చదువుతున్నాడు, అయిపోయి మ్యారేజ్ చేస్తుంది. మళ్ళీ నాకు రిలీజ్ అవుతుంది. ఇంకో బాబు బీటెక్ కొద్దిగా ఆపేసింది. వాళ్ళు నా కోసం వచ్చి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరికీ 10th క్లాస్ మాత్రమే ఇక్కడ చదివా నేను. అందుకే నా పేరు కనబడుతున్నారు. అందుకే చాలా మంది తక్కువ గుర్తుపడుతున్నారు. నేను నా వైపు జ్యోతి, మా అమ్మాయి నవేశ్వరి, అబ్బాయి జస్వంత్ యువరాజ్ సాయి. నేను హౌస్ వైఫ్. ఈవిడ వీటిలో ఫైనల్ ఇయర్ చేస్తుంది బీటెక్. అబ్బాయి జస్ట్ ఎంసెట్ కంప్లీట్ అయింది. సో ఎస్ఆర్ఎంలో జాయిన్ అయిపోతున్నాను. నేను వచ్చేసి ఎంఎన్సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తాను, ప్రాజెక్ట్స్ ఎలక్షన్ అండ్ కమిషనింగ్లో. సో నా ఆఫీస్ వచ్చేసి బెంగళూరు. నేను ఎక్కువ ప్రాజెక్ట్స్ అడ్మిట్ చూస్తూ ఉంటాను. నేను డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్లో అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నాను ప్రాజెక్ట్స్లో. మన కంపెనీ వచ్చేసి ఎడుగులా అయిపోతుంది. మన ఇంట్లో వాడే ఆయిల్స్ అన్నమాట. ఆక్సిజన్ బ్రాండ్, ఫ్రీడమ్ బ్రాండ్, ఈ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసి నేను. సో అవి కాకుండా మనకి కార్లో వాడే బయోడీజిల్, డీజిల్ అవి, తర్వాత కోల్డ్కి ఫీడ్ ఆ ఫ్యాక్టరీస్, తర్వాత సోప్స్ అండ్ డిటర్జెంట్స్ ఆ ఫ్యాక్టరీలో కన్స్ట్రక్షన్లో నేను అసిస్టెంట్ మేనేజర్ చేస్తాను. సో కంపెనీ మీద అప్పుడప్పుడు అక్కడ కూడా ఇస్తూ ఉంటాను. ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాం. బంధం లేదు కాబట్టి విజయవాడ ఫిట్ అయ్యాం. పిల్లలు చదువుతుంది. అది. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ రవి. నా పేరు గోవాల వెంకటేశ్వరరావు. తెలుసా నా మొబైల్ ఐడియా వచ్చింది ఎవరికైనా? అందుకే చాలా మంది తెలియదు. అందరికీ హాయ్. నా పేరు హర్షతేజ. మా నాన్నగారు వెంకటేశ్వరరావు, ఫార్మర్. అండ్ మా అమ్మ సుధారాణి, షీజ్ హౌస్ వైఫ్. అండ్ మా లిటిల్ సిస్టర్ వర్షిణి ఇక్కడ చదువుతుంది, 6th standard చదువుతుంది ఇక్కడ. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇక మా నాన్న కొంచెం టెన్షన్ పడుతున్నారు, ఏమనుకోమంది. వెనకాల కూర్చొని మాత్రం బాగా వస్తున్నాడు. ఇక్కడ మీ అందరం చూసి ఇక బాగా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మా మిస్సెస్ శివపార్వతి, మా బాబు పేరు బాలకార్తిక్, నాకు పాప వినీల. బాబు జాబ్ చేస్తున్నాడు, హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాడు. పాప డిగ్రీ మొన్న రీసెంట్గా అయిపోయింది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, చిన్న బిజినెస్ చేసుకుంటున్నాను. అందరినీ చూసినందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.
అసలు వీళ్ళందరూ ఇక్కడ ఉండే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసే వీళ్ళందరూ కూడా మనం 10th క్లాస్ లో వరకు కూడా సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. వెనకానికి వెళ్ళిపోయేవాళ్ళు. మనం మాత్రం ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాళ్ళు, క్లాస్ లో అలర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం. లీడర్ పెట్టడానికి ట్రై చేశారు నన్ను రావణమ్మ టీచర్ గారు. ఎప్పుడు ఉండేదాన్ని కదా, లీడర్ ఉంటే వచ్చి నుంచోవాలి కదా, పనిష్మెంట్. అదే కూర్చున్నాం అనుకో అల్లరి చేస్తా ఉండొచ్చు. లక్ష్మి నేను కొట్టేస్తా అనేవాళ్ళు కానీ ఎప్పుడు కొట్టలేదు వాళ్ళు అసలు. అయితే వెంకటేశ్వరరావు కాగితం నాంచారమ్మ అని ఒక ఆమె వచ్చేది, గుర్తుందా మీ అందరికి? 3వ తరగతిలో ఉండగా బబుల్ గమ్ నవ్వులతో ఒకసారి నా ముందు కూర్చుంటాను. అదేంటి మన మంగాదేవి అడపిండి ధనలక్ష్మి ఉండేది, లేదు ఇప్పుడు. తను వీళ్ళందరూ ఒక రోజులో కూర్చునేవాళ్ళు. ఆయన వెనక కూర్చున్నాను నేను. మధ్యాహ్నం బబుల్ గమ్ నవ్వుతుంటే తుఫాను ముందు ఉంటాం కదా, అది వెళ్ళి నాంచారమ్మ తల మీద ఎక్కుంది. ఎంతసేపటికి రాదు. మధ్యాహ్నానికి వచ్చేసారు, బ్యాచ్ వచ్చేసారు. వీళ్ళ అమ్మమ్మ వచ్చింది, మగదేవుడు అమ్మమ్మ. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎవరెవరో వచ్చాడు. వెంకటేశ్వరం అయితే అసలు ఎప్పుడు మాట్లాడేవాడే కాదు అసలు. మొన్న కూడా నేను ఫోటో చూడగానే అసలు పైన జుట్టు కూడా లేదు, గొప్పని గుర్తుపట్టలేదు అసలు. ఎవరో ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే ఏదో వీడియో కాల్ చేసినప్పుడు ఒకసారి నుంచో అప్పుడు అసలు గుర్తుపట్టలేదు. తర్వాత పేరు కూడా మార్చేస్తున్నాడంట, వెంకట్ అని. అందరూ వెంకట్ అని పిలవండి. అయితే సాయంత్రం వచ్చి అందరూ అందరికీ సమాధానం చెప్పాను నేను. మరి నేనేం చేయను, నా ఎదురు కూర్చుంది. ఆ జుట్టు కట్టించేసాడు అక్కడికి, దానికి జుట్టు నుంచి రాదు కదా మరి బబుల్గమ్. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి అసలు. ఇదంతా గ్రౌండ్ అంతా మనం ఎత్తుగా బొంగులూకులు ఆడేవాళ్ళం, అది మాత్రం బాగా గుర్తుంది. ఇప్పుడు స్కూళ్ళల్లో పిల్లలకి అసలు అంత అవకాశం ఉండట్లేదు. చాలా పెయిన్గా ఉండేది రిలేషన్షిప్. ఆడపిల్లలు మగపిల్లలు అందరం కూడా చాలా చక్కగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు స్కూల్స్లో అలాంటి వాతావరణం ఉండట్లేదు అసలు. అంతా కూడా కలుషితం అయిపోయింది. అంత పెయిన్గా మాట్లాడుకోవట్లేదు, ఆ రిలేషన్ అసలు అలా లేదు. మనం ఇప్పుడు ఈ సుధీర్ నుంచి యాంకరింగ్ చేస్తున్నాడు కానీ అసలు మాట్లాడేవాళ్ళ అసలు ఎంత భయం. సురేష్ మాత్రం ఎప్పుడు వెనకాల కబుర్లు చెప్పుకుంటూనే ఉండేవాడు. రాధాకృష్ణ కూడా మాట్లాడేవాడు. అడుగుతున్నాడా మాట్లాడేంటది అంకలేదు అంకులే కానీ ఇందాక ఎవరు అన్నారు యంగ్ స్టూడెంట్స్ ఇద్దరు ఉన్నారు ఇందులో అని చెప్పి. నేను సురేష్ అంటాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పోలన సుధీర్, మా వైఫ్ లక్ష్మీ భవాని. నేను మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో మేనేజర్ అకౌంట్స్గా పనిచేస్తున్నాను. నా వైఫ్ ఐకాన్ టెలి లిమిటెడ్లో అదే కంపెనీ గ్రూప్ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా అకౌంట్స్లో పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ లాస్ట్ టైం కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కలవడం కుదరలేదు. మహాలక్ష్మి వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కలవడం జరిగింది. మాస్టర్ వరలక్ష్మి వీళ్ళందరూ వచ్చారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ సురేష్ వాళ్ళ అబ్బాయి పంచల ఫంక్షన్ ప్రోగ్రాంలో కొంచెం ఎక్కువగా ఇనిషియేషన్ తీసుకుని అప్పటి నుంచి గ్రూప్లో ఎక్కువ మందిని యాడ్ చేయడానికి ట్రై చేశాం. కానీ నెంబర్లు దొరక్క ఎక్కడున్నారేమో తెలియక కొన్ని నెంబర్లు ఒక 10-14 మంది గ్యాదర్ అయ్యారు. ఇట్లా కాదని చెప్పి ఇక మేమే ఒక 2 days ప్రోగ్రామ్ పెట్టుకుని మార్చి నెలలో అన్ని విలేజెస్ అవన్నీ తిరిగి అందరినీ కలిసి ఆత్మకూరు శ్రేణు గొల్లపాలెం వెళ్ళాము. కుక్కలకొండలు, కరాబంది ఇల్లు అన్ని తాళాలు వేసి ఉన్నాయి, వాళ్ళు దొరకలేదు. ఇల్లు అడ్రస్ దొరికింది కానీ మనుషులు దొరకలేదు. 33 సంవత్సరాలు 32 సంవత్సరాల తర్వాత ఆమె చూడడం ఫస్ట్ టైం ఇదే. సుబ్బారావు కానీ, షరాబంద్ కానీ, కుక్కలకొండలు కానీ, సొంటి సీన్ కూడా ఊళ్ళో వచ్చి వెళ్తుంటాం కానీ ఆయన ఎప్పుడు కనపడలేదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికి వస్తే ఇంట్లోంచి బయటికి రాను. అట్లాగే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ జ్యోతి హైదరాబాద్లో ఉంటుంది. లాస్ట్ 2-3 years నుంచే మేము వీళ్ళందరూ ఏదైనా ప్రోగ్రామ్ అంటే కలవడం ఇదంతా జరుగుతుంది. పెరిగే బాబు కానీ, విజయలక్ష్మి కానీ, రుద్రమాంబ అయితే నేను గుర్తుపట్ల ఇందాక గేట్ దగ్గర పేరు గుర్తు రావట్లేదు, మనిషి గుర్తు వస్తున్నారు కానీ ఎవరో ఏంటంటే అంటే మీరు అంటే ముందు నా పేరు చెప్పా, తర్వాత తను పేరు చెప్పేలోపే నేను ఐడెంటిఫై చేశాను. ఇది మా జర్నీ ఇట్లా స్టార్ట్ అయ్యింది. ఈ రోజుకి ఇట్లా సక్సెస్ఫుల్ చేయడానికి
మా వెనకాల నుండి ఒక వ్యక్తి ఉన్నారు, నన్ను అదర్ సురేష్ వాళ్ళ వైఫ్. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే అందరి అయిపోతున్నాయి, మీరు ఎప్పుడు చేయాలే, 30 సంవత్సరాల మీరే ముసలోళ్ళు, ఇంకా మీకు ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటివి అంటే ఎవరు వస్తారు ఎవరు రారు, అందరూ అమ్మమ్మలు నానమ్మలు అయిపోయి ఉంటారు, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఉంటారు. కాదు, ముందు ఏజ్ గా ఉన్నప్పుడు పెట్టినప్పుడు పెడితే ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు, మర్చిపోతారు. ఇప్పుడైతే అందరికి నెక్స్ట్ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి వెళ్ళిపోవడం, ఇంట్లో ఉండడం, ఫ్రెండ్స్ అంటే ఫరెవర్ ఎప్పటికీ. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అమ్మ నాన్న అక్క చెల్లి వీళ్ళన్నా ఉన్నా కానీ కొంతకాలం తర్వాత కొంతమంది ఉంటారు, కొంతమంది కోపాల తపాలతో దూరం అయిపోతుంటారు. కానీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎప్పటికైనా ఫ్రెండే. ఒరే అన్న బావ అన్న బామర్దన్న ఫ్రెండ్సే. మీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంటిన్యూగా చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 6వ తరగతి నుంచి జాయిన్ అవ్వడం, కొంతమంది డ్రాప్ అవుట్స్ అవ్వడం చేసాం. కానీ మొత్తం అందరినీ గ్యాదర్ చేద్దాం అనుకున్నాం. కానీ కొంతమంది గుర్తున్నారు, కొంతమంది గుర్తులేరు. కొంతమందిని పిలిచి కొంతమంది పిలవకుండా ఉంటే ప్రాబ్లం అవుతుందని 10th క్లాస్ బ్యాచ్ ఫోటోని బేస్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ని ఈ రకంగా ఇక్కడ దాకా తీసుకొచ్చాం. దీనికి సపోర్ట్ చేసి అందరూ అటెండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతసేపు మా సోదరిని మమ్మల్ని అప్పుడు మాతో ఫ్రెండ్లీగా ఉండి చేతిలో చేసి మాట్లాడుతున్నట్టు మాట్లాడి గట్టిగా ఒకటి ఇచ్చేవాళ్ళు, సరిగ్గా చదవకపోతే. ఫ్రెండ్గా మాట్లాడుతున్నారు కదా అని చేయించేవాళ్ళం. తర్వాత చూస్తే తెలిసేది చేయమంట ఇదంతా. థ్యాంక్ యూ మాస్టర్. ఆ రోజు హిందీ మాస్టర్ కానీ, శివసాయి మాస్టర్ కానీ, లెక్కల మాస్టర్ కానీ వీళ్ళంతా క్రమశిక్షణతో మమ్మల్ని పాఠాలు చెప్పడం, మేము వాళ్ళని ఫాలో అవ్వడం. ఆ తర్వాత 6వ తరగతి నుంచి మాకు హిందీ మాస్టర్ దగ్గర ట్యూషన్లన్నీ. కాటనవాళ్ళలో ఉన్నప్పుడు దుప్పట్లు పట్టుకుని వెళ్ళిపోయి వరండాలో పడుకున్నా, పొద్దున్నే 5ంటికి లెక్కపెట్టినా, రాత్రి 10 దాకా స్కూల్లో చదువుకున్నా, క్యాండిల్ లైట్లో దోమలు కొట్టుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి హిందీ మాస్టర్ టపా కొడితే మళ్ళీ వెనక నుంచి మీరు వచ్చి ఎవరే బాధపడకుండా చదువుకోమని చెబితే మీరు దోమలతో ఆడుకుంటారా, అందుకని దోమలు చంపేశారు సార్ మీరేమనుకోవచ్చు. ఇవన్నీ గుర్తున్నాయి. మేము సురేష్, నేను, రాజులపాటి వెంకటేశ్వరరావు, లేకపోతే షర్మిల వీళ్ళంతా ఎక్కడైనా కలిసినా ఇవే ఉంటాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇవన్నీ మెమరీస్ పోవు. ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇవన్నీ మన డిజిటల్ ప్రపంచంలో లేని మెమరీస్ అన్ని బ్రెయిన్ లో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు ఎన్నిసార్లు రిమైండ్ చేసుకున్నా అది పోవు, తనివి తీరవు. ఈ రోజుకి కాస్త ఇంతమందిని ఒకే చోట ఈ రకంగా కలిసిన చాలా మంది డ్రాప్ అవుట్ అయ్యారు, కొంతమంది రాకపోవడం వల్ల కొంచెం మిస్ అవుతున్నాం. ట్రై చేద్దాం, నెక్స్ట్ టైం ఇంకోసారి ఇంకొంచెం భారీగా ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండి అలాగే సుధా సపోర్ట్ తప్పకుండా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్కి చాలా వరకు సపోర్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ ఇంత తొందరగా అయిపోయింది అంటే కారణం సుధా. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు బొమ్మస్వామి లక్ష్మీనారాయణ. నాకు బాబు. మా బాబు బీఫార్మసీ 3rd ఇయర్ చదువుతున్నాడు. మా పాప కూడా BSc 3rd ఇయర్ చదువుతుంది. నేను ఎప్పుడో మీకు లాగానే మచిలీపట్నం వెళ్ళిపోయాను, 20 సంవత్సరాలు దాటిపోయింది. కానీ పర్వాలా, బాగానే ఉన్నాను, ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎరువులు కొట్టు పెట్టాను. ఎరువులు కొట్టు పర్లేదు, బాగానే ఉంది. ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లేదు, చాలా బాగానే ఉంది. మచిలీపట్నం కన్యకాభరణ గుడి ఎదురుగుండా శివశక్తి ట్రేడర్స్ అని పెస్టిసైడ్స్ షాపు బిజినెస్ బాగా ఆరితేరిపోయాడు లక్ష్మీనారాయణ. ప్రత్యక్షంగా సురేష్, సుధీర్, నేను కారణం అయితే వెనక నుంచి నడిపించి మాత్రం ఓన్లీ లేడీస్. షర్మిల కానీ, జ్యోతి కానీ, ఇనిశెట్టి లక్ష్మి కానీ మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు 2 days ఉండి లేడీస్ నెంబర్లు ఫాలోఅప్ చేస్తే ఎమ్మటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎట్లా ఉన్నారు, యాక్టివ్ ఉన్నారా, వస్తారా రారా అని ఎమ్మటే ఎప్పటికప్పుడు జ్యోతి కూడా చాలా సపోర్ట్ చేసింది. బ్యాక్ నుంచి కూడా మేము ప్రతి నెంబర్ పెడితే వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఏది కూడా చాలా బాగా చేశారు. మెయిన్ ఇది పెట్టడానికి లేడీసే కారణం 100%. కొన్ని క్విజ్ గేమ్స్ ఆడదాం. ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడిగి మైక్ ఇస్తా, మీరు దానికి ఆన్సర్స్ చేయాలి. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది, ముందుకు వస్తే. ఈ క్లాస్ లో నీకు ఎవరితో ఎక్కువ జ్ఞాపకాలు ఉన్నాయి? ఫస్ట్ టీచర్స్ తో.
టీచర్స్ తో పిల్లలతో ఫ్రెండ్స్ తో బాగా మంచి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఎవరు స్పెసిఫిక్ గా చెప్పాలంట? ప్రెసిడెంట్ కూడా నా పక్కన రాధాకృష్ణ కూర్చుండేవాడు, రాలేదు వాడు పక్కన చెప్పుకుంటూనే ఉండేవాడు. అసలు పక్కన ఆడుతూ కూడా ఇప్పటికి ఏముండేదండి, ఎక్కువ కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు. లేడీస్ జెంట్స్ ఆయన అంటే ఫస్ట్ రావాలని ఏదో ఒకటి అలాంటి పక్కనకు ఒకసారి బయటకు వచ్చాడు వాడు. పరమశ్రీని ఒకటి మిస్ అయ్యాడు, వాడు అసలు మాట్లాడేవాడు కాదు, చాలా సిగ్గు. ఇప్పుడు అసలు వీళ్ళందరికీ కూడా సిగ్గే. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు, బాగా మాట్లాడేస్తారు, కానీ మాకన్నా బాగా ఎక్కువగా. ఏ టీచర్ నీకు ఎప్పటికీ గుర్తుండాలి, ఎందుకు? ఈ బాయ్స్ అడుగుదాం అనుకుంటున్నా. సరే, మనకి సోషల్ మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన ఏంటంటే ఏమన్నా అప్పలేదు అనుకోండి, కరెక్ట్గా చక్కగా ఈ చెయ్యి వెనక్కి తిప్పి బెంచ్ చేసి పెట్టాం. అసలు కరెక్ట్గా గుర్తుండేది. అసలు ఎవరు తప్పించుకునేవాళ్ళం కదా, అందరూ పోటీ పడి సెలవులు ఇచ్చారంటే ముందు రాసేసి అక్కడ పెట్టేసి తర్వాత అన్ని చేసుకునేవాళ్ళం. ఎగ్గొట్టే టైప్ అసలు లేదు. చెప్పండి చెప్పండి. టాపర్స్. బ్యాక్ బెంచ్ అంటే ఏమి చదవని అనుకుంటారేమో, టాపర్స్ అంతా బ్యాకే ఉండేవాళ్ళం. అవును, చదవనాళ్ళందరినీ ముందు కూర్చోబెట్టారు. ఏ టీచర్ అయినా చదవనాలను ముందు కూర్చోబెట్టారు. అందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి అని. ఆయన కొంచెం ఇంగ్లీష్ మాట్లాడు. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి తెలుగు మీడియం, 6వ తరగతికి వచ్చాక ఏబిసిడీలు నేర్చుకున్నాం. మాకు అప్పుడు 7వ తరగతి నుంచి 8వ తరగతి రాగానే ప్రసాద్ మాస్టర్, లెక్కల మాస్టర్ ఫస్ట్ క్లాస్కి వస్తే అందరినీ కూర్చోబెట్టిన తర్వాత ఏదో ఒక లెక్క చెప్పి అందరు స్టాండ్ అన్నారు. ఒక పర్సనల్ పోయి మంచిగా నింపుతున్నాడు. సరే, మరి పేరు చెప్పనులే కానీ లెక్కల మాస్టర్ లెక్క చెప్పిన తర్వాత అందరు స్టాండ్ అన్నారు. అంటే ఒక ఆయన వెళ్ళిపోయి బెంచ్ కింద నిల్చున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే అందరూ బెస్ట్ ఫ్రెండ్. అందరూ బాగానే మాట్లాడుకునేవాళ్ళు, బాగానే ఉండేవాళ్ళు కూడా. నాకు 6 నుండి 10th వరకు ధరబడి జ్యోతి అని బాగా రాలేదా? లేదు, తను కూడా లేదు దగ్గరే. మంగళదేవి అంటే అందరూ మీరు సరదాగా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అడిగి అడగాలనుకుంటున్నారా? అప్పట్లో చెప్పలేని మాటలు కానీ, అడగాలనుకున్న ప్రశ్నలు కానీ, భయపడి ఆగిపోయి ఉంటే ఇప్పుడు మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి. ఓపెన్ తప్ప ఇప్పుడు ఇక్కడ మీరు అనుకుంటారా కదా, ఎవరన్నా రాలేదు వీళ్ళు లేరు అని ఎవరన్నా మిస్ అవుతున్నారా? అందరూ మిస్ అవుతున్నారు. లక్ష్మి, నేను, జ్యోతి, శ్రీను, రవి మేము 5 వచ్చేవాడు ప్రతిరోజు స్కూల్కి. గణపతి జ్యోతి, లక్ష్మి, శ్రీను, గణపతి రవి మేము 5 కలిసి వచ్చేవాడు. సో ఇప్పుడు ఈ బ్యాచ్ లో ఆంజనేయులు మాతో వచ్చేవాడు. మేము వచ్చేవాళ్ళం, మాతో పాటు మిస్ అయింది రాకుండా మిస్ అయింది శ్రీను. సో జ్యోతి ఆల్రెడీ ఎప్పుడో మిస్ అయ్యాం తల్లి. ఒకసారి
గుర్తుపట్టి పట్టుకున్న అందరినీ గుర్తుపట్టుకుని మరి పేరు గుర్తుపట్టుకుని కొంతమందిని మనుషులు గుర్తుని పేరు గుర్తులేక అందరం కలుసుకున్నందుకు 33 సంవత్సరాల తర్వాత చాలా ఆనందంగా ఉంది. వీఆర్ ఆల్ సో హ్యాపీ. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా కనకలక్ష్మి పంచపర్వాల కనకలక్ష్మి తోటలక్ష్మి చర్మలశెట్టి వరలక్ష్మి చర్మలశెట్టి మహాలక్ష్మి తిరుమలగిరి లక్ష్మి పిరిశెట్టి లక్ష్మి కామేశ్వరి కళా విజయలక్ష్మి ఝాన్సీ లక్ష్మి అడుగు దాటి మది కలలు గడి గట్టు దాటించిందా గాలు తీరించిందా వచ్చిందండి వయ్యారి. నాగినివో భోగినివో కామకళా యోగినివో Let's go.
signals on the bus go blink, 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 blink. The signals on the bus go blink, 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 all through the town. The horn on the bus goes beep, 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 beep. The horn on the bus goes beep, 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 all through the town. The motor on the bus goes vroom, 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 vroom. The motor on the bus goes vroom, 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 all through the town. The people on the bus go up and down, up and down, up and down. The people on the bus go up and down, all through the town. The babies on the bus go wah, 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 wah. The babies on the bus go wah, 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 all through the town. The mommies on the bus go shh, 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 shh. ఓపెన్ చేయకు క్లోజ్ చేయి క్లోజ్ చేయి క్లోజ్ మేడం లాస్ట్ మిస్సా కదా అయ్యో సౌండ్ స్టార్ట్ చేస్తామా మీ మాస్టర్ని ఇమిటేట్ చేయాలని వచ్చింది. ఆ మాస్టర్ లాగానే ట్రై చేయకూడదు. ఆయన సోషల్ మాస్టర్ ఉన్నారు, ఆయన రామరావు మాస్టర్. ఆయన చెప్తుంటే బుక్ ఇట్లా పెట్టుకుని అప్పుడే చెప్తున్నాడు అన్నమాట లెసన్. ఆయన అది బాగా గుర్తండి. ఎవరికైనా వచ్చిందా ఈ నంబర్? లేకండి రండి. ఎవరికైనా వచ్చిందా? ఎవరికి? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోట పిల్లావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుడుక్కు మింగావా, అమ్మదమ్మా. 4 నల్ల లారీలు 6 ఎర్ర చెప్పాలి. 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు, 4 నల్ల లారీలు 6 ఎర్ర లారీలు. నాలుగు నల్ల లారీలు 6 ఎర్ర లారీలు 3 టైమ్స్ అయిపోయింది. అన్ని 4 4 గట్టిగా విజిల్ వేయాలి. చేయి పెట్టుదైనా మామూలు
ఎవరికి పడితే మైండ్ బ్లాక్ అవుతుంటే వాడే పండుగ మైండ్ బ్లాక్ అవుతే పండుగ అంతే ఎవరికి పడితే మైండ్ బ్లాక్ అవుతుంది వాడే పండుగ అదేమో పోకిరి మీకు ఇష్టమైన మాస్టర్ గురించి మాట్లాడండి. నాకు ఇష్టమైన మాస్టర్ తెలుగు రామ్మోహన్ రావు గారు. ఈ మధ్యకాలం వరకు మాస్టర్ కలుస్తూ ఉన్నాను. మొదటి మధ్య వరకు బాలాజీలో రిటైర్ అయిన తర్వాత కూడా బాలాజీలో తెలుగు టీచర్ షో ఉన్నారు. సీతామహాలక్ష్మి మీకు ఐడియా ఉంది కదా, ఆమె కూడా మాస్టర్ దగ్గర వచ్చేస్తున్నాను. మరి ఇప్పుడు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. మన సీరియల్ ఇద్దరు బాలాజీలో చేస్తున్నారు మాస్టర్ సీతామహాలక్ష్మి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా నాకు మంత్రం కావాల్సి వస్తే విజయవాడలో కన్సల్ట్ సార్ని కలిసి నాకు సంతకం చేయించి సంతకాన్ని అందించారు. అదే కాకుండా నేను ఒక తెలుగు టీచర్ కాబట్టి నాకు అందుకే ఆయనంటే బాగా ఇష్టం కలిగిందేమో నాకు తెలియదు. రామ్మోహన్ రావు గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన స్కూల్తో ఎప్పుడు తెలుగు అయ్యాను. చెప్పండి. ఏ టు జెడ్ రివర్స్లో చెప్పాలి. చాలు 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 అవును. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఈ గాలిలో
ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతి. 1 2 3 తిరగండి. అక్కడ ఆగండి, అక్కడ ఆగిపోండి. 1 2 3 4 1 2 3 4 ఈ స్టెప్ మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తాం. చూపించండి బ్యాక్. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతిపోటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే, గుండె మీద వేసిపోయే పచ్చబొట్టేలే. ఆ రోజు